యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2 వచనాలు చదవండి అమ్మా. 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 59:2. నీ పాపములు, చెప్పండమ్మా, ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ప్రార్థన ఆలకింపకున్నాడు. పాస్టర్ గారు, మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా ప్రార్థన జవాబు రావట్లేదు ఏంటి? ఒక్కొక్కరు బెదిరిస్తారు నన్ను. మీరేమో 7 వారాలు రమ్మన్నారు, మేము వచ్చాం. దేనికి వచ్చావు? వచ్చి ఏం చేయడానికి వచ్చావు? నన్ను చూసిపోవడానికా? చెప్పండి, నన్ను చూసిపోవడానికా? అమ్మగారిని చూసిపోవడానికా? లేకపోతే ఏం చూడడానికి వచ్చారు? రేకులు ఈ మందిరంలో ఇదంతా ఏందా? కొంతమంది ఇట్లా చూస్తుంటారు వచ్చిన వాళ్ళు. ఆ తలుపు పెట్టిస్తే బాగుంటుందే అని కొంతమంది, ఇంకా సరిగా ఏమీ వసతులు లేవని కొంతమంది. అరే నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావండి? చెప్పండి, ఎందుకు వచ్చారు? ప్రార్థనలు ఆలకించబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని గట్టిగా కొట్టాలి. మన ప్రార్థన ఆలకించబడాలి. అంటే నేను మాట్లాడితే ప్రభు దగ్గర నా ప్రార్థన విని వెంటనే నాకు కార్యం జరగాలి అనే తపన, అనే ఆసక్తి మనకుండాలి. కొరతలు వస్తాయి, కొదువులు వస్తాయి, వాటి వైపు కాదు మనం చూడాల్సింది. హల్లెలూయా. అంతకుముందు పట్టలు వేసి పెట్టేటప్పుడు భయంకరమైన గాళ్ళు వచ్చినాయి. గాళ్ళు రంగుల పట్లన్నీ ఎగిరిపోయినాయి. ఎగిరిపోతే ఒక్కళ్ళు కూడా లేవలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక 3000 మంది వచ్చి ఉంటారు, ఒక్కళ్ళు కూడా లేవలా పైకి. నేను ఆశ్చర్యపోయి వాళ్ళ వైపు చూస్తున్నా. వాళ్ళ ఆసక్తి ఏంటంటే, మేము పట్ల కోసం వచ్చామా? అవి ఎగిరిపోతాయని మాకు తెలీదా? మేము దానికోసం వచ్చామా? మా యేసయ్య కోసం వచ్చాం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. ఎవరు లేవలా. పైనుంచి వర్షం పడుతుంది, గాళ్ళు వచ్చి పట్లు ఎగిరిపోయినాయి, పైనుంచి వర్షం పడుతుంది. వర్షంలో అట్లనే దేవుడిని ఆరాధిస్తున్నారు. వర్షం ఆగిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడు, నువ్వు నిజముగా యథార్థమైన హృదయముతో దేవుడి వైపు చూస్తుంటే దేవుడు ఊరకనే ఉండగలడా? నీ గురించి ప్రాణము పెట్టిన యేసయ్యా నీ ప్రార్థన వినకుండా చెవి తిప్పగలడా? ముఖము తిప్పగలడా? ఆలకించకుండా ఉండగలడా? ఉండలేడు. అయితే నీలో ఉన్న పాపమే ఏంటి? ఆ పాపం నిజంగా దేవుడు కార్యం చేస్తాడా అనే వస్తావు. ఎట్ట వస్తావు? ఆయన ఏదో మ్యాజిక్ చేస్తున్నాడులే అని వస్తావు. చెప్పాలా? అర్థమవుతుందా? ఎవరికి చెప్తున్నా ఈ మాట అంటే, ఎవరైతే మనసులో సందేహాలు పెట్టుకొని, మనసులో చెప్పండి, పాపము ఆలోచనలు. ఏంటి ఆలోచనలు? దేవుణ్ణి గుర్తించక. కానీ పాపం ఏం చేస్తుందంట? పాపం అంటే ఏంటి? విశ్వాసము లేకుండా దేవుడికి ప్రార్థన చేయడం పాపం. విశ్వాసము కానిదేదో అది పాపము. బైబిల్ అంటున్నామని, విశ్వాసము కానిదేదో. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం లేకుండా పెదాలతో అలా మాట్లాడుతూ ఉన్నావు. అందుకని యేసుప్రభువు, నీ పెదవులు గణపరుస్తున్నాయి, నీ పెదవులు స్తుతిస్తున్నాయి, కానీ నీ హృదయము నాకు దూరముగా ఉన్నది. హృదయము లేదా? దేవుడు నీకు హృదయం ఇవ్వలేదా? ఆ హృదయంలో ఏం నింపుకున్నావు? ఆ హృదయంలో పాపము నింపుకున్నావు. ఏం పాపం అది? దేవుడు లేడు అనే మనస్సు, దేవుడు వినడు అనే మనస్సు, దేవుడు కార్యము చెయ్యడు అనే మనస్సు, దేవుడి దగ్గరికి వెళ్ళి ఊరికి నీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటావు అని చెప్పే మనసు. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే బదులు నువ్వు ఏదో మీ ఇంట్లో వాళ్ళకో లేకపోతే చెప్పాలా, లేకపోతే అడుక్కునే వాళ్ళకో ఎవరికైనా ఇస్తే నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పే మనస్సు ఉన్నాయి చాలా మందికి. నేను చెప్పమంటారు ఒక మాట, నువ్వు నీ క్రియల వలన నువ్వు రక్షించబడలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
నీవు క్రియల వలన రక్షించబడలేవు అంటే నువ్వు ఎవరికో బట్టలు ఇవ్వడం వల్ల, ఎవరికి ఆహారం పెట్టడం వల్ల, ఎవరికో నువ్వు సహాయం చేయడం వల్ల దేవుడు నిన్ను రక్షించడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. నువ్వేదా బట్టలు ఇచ్చినా అది దేహానికి ఇస్తావు, నువ్వేదైనా ఆహారం పెట్టినా ప్రాణానికి ఇస్తావు. కానీ నీ ఆత్మ గురించిన అవగాహన, నీ ఆత్మ గురించిన ఆలోచన ఉన్నవారు మాత్రమే యేసయ్య దగ్గరకు వస్తారు, క్షమించబడతారు, పాపాల నుంచి విడుదల పొందుకుంటారు, పరిశుద్ధపరచబడతారు, మహిమలోకి ప్రవేశించడానికి సిద్ధపడతారు. గట్టిగా చప్పటగొడి గట్టిగా దేవుడు గట్టి కొట్టాల. అందుకనే లోకములో ఉన్న వారికి దేవుని బిడ్డలకి మధ్య వైరం ఉన్నది. లోకములో ఉన్నవారు అంటున్నారు, మీరు ఇచ్చేటువంటి ఏ కానుకైనా అది వారు ఏమంటారంటే అది పాస్టర్ గారు తీసుకుంటున్నారు అని అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మీకు తెలుసు మీరిచ్చే కానుక దేవుడి పనికి వాడబడుతుంది అని. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాల. లోకం ఎప్పుడూ కూడా యేసు ప్రభుని అర్థం చేసుకోలేకపోయింది. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, నేను ముందుగా శ్రమ పడ్డాను. ఆయన సేవ చేస్తుంటే దెయ్యములు పట్టినవాడు అన్నారు. యేసు ప్రభు మీద నిందలు వేశారు. యేసు ప్రభు ఎప్పుడు సుంకరుల దగ్గర, పాపుల దగ్గర, వ్యభిచారుల దగ్గర ఉంటాడేందని ఎగతాళి చేశారు. యేసు ప్రభుని ముందుగా శ్రమలు పెట్టారు. అందుకని అన్నాడు యేసు ప్రభు, ఇదిగో నన్ను శ్రమ పెట్టారు ఈ లోకం, కాబట్టి నా యందు విశ్వాసం ఉంచిన వారిని మిమ్మల్ని కూడా ఈ లోకము శ్రమ పెట్టుద్ది అన్నగోడిని మాట్లాంటది. నువ్వు దేవుడి కోసం ఏది చేసినా అది వ్యర్థమంటది. కాబట్టి కొంతమంది ఏమైపోతారంటే లోకములో ఉన్న వాళ్ళ స్నేహితుల మాటలు వింటారు, ఇంట్లో అమ్మా నాన్న చెప్పే మాటలు వింటారు. కాబట్టి రెండు మనస్సులతో వస్తారు దేవుడి మందిరానికి. ఏ మనసులు చెప్పండి? రెండు మనసులు. ఒకటేమో స్నేహితులు చెప్పిన మాటలన్నీ ఉంటాయి ఒక పక్క ఇంట్లో అమ్మా నాన్న చక్కగా ప్రార్థనలకు వెళ్ళాలని చెప్పే మాటలు ఉంటాయి. అయినా చూద్దాం పదా, పరీక్షిద్దాం, నిజంగానా యేసు ప్రభు నిజంగా దేవుడా, యేసు అసలు దేవుడు ఉన్నాడా అనే ఆలోచనలతో వచ్చే మనసు ఎవరిదైతే ఉంటుందో అది పాపము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ పాపములు దేవుడి ముఖమును మీకు మరుగు చేసినాయి. ఎవరి కోసమయ్యా? నువ్వు పరీక్షిస్తే ఎవరికి నష్టం? నీకా నష్టం? ఎవరికి నష్టం? నేను నమ్ముకున్న యేసు ప్రభువుని, హల్లెలూయా. నేను పరిచర్య చేస్తా, ఈ పరిచర్య దేవుడు నా చేత చేయించినంతసేపు చేస్తా, ప్రభు రాకడ వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నన్ను పరీక్షించాలనుకుంటే, లేకపోతే ఎవరినో పరీక్షించాలనుకుంటే ఎవరు నష్టపోతారు? సత్యమును గ్రహించగలిగిన వాడు రక్షించబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా, హల్లెలూయా, గట్టి కొట్టాలా, హల్లెలూయా. అందుకనే ఇదిగో ప్రార్థన చాలా ఏమైపోయిందంటే కష్టమైపోయింది. చాలా మందికి ప్రార్థన చేయడం అంటే కష్టం. ఎందుకు ప్రార్థన చేయరో తెలుసా? ఏవేవో మాటల వల్ల హృదయంలో పడడం వల్ల ప్రార్థన చేయడం మానేస్తారు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం మానేసావో, ఎప్పుడైతే నువ్వు దేవుడితో సంబంధం మానేసావో, నీకు దేవుడి యొక్క సన్నిధి, ఆ అనుభవం, ఆ ఆనందం, ఆ రుచి నీకు తెలియక నీవు ఎట్లా పడితే అట్లా జీవించడం ప్రారంభిస్తావు. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, ఎవరు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. నువ్వు ఉంటే ఈ దేవుడి కన్నా దాసుడుగా ఉండు, లేకపోతే సిరికైనా దాసుడు. దేవుడి నమ్ముకునేవాడు ధనమును దేవుడి కోసం ఖర్చు పెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలండి గట్టిగా. దేవుడు నమ్ముకున్నవాడు ఏం చేస్తాడంటే, నా జేబులో ఒక 2000 ఉంటే ఈ 2000తో ఏం చేయాలి దేవుడి పని అని ఆలోచిస్తా నేనైతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఒకవేళ ధనమును నమ్ముకున్నవాడైతే ఈ ధనముతో ఇంకెంత ధనము సంపాదించాలని ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ధనముతో ఇంకెంత ధనం సంపాదించు, ఇంకా ధనం వచ్చింది, ఈ ధనముతో ఇంకా ఎంత సంపాదించాలి, ఇంకా వచ్చింది, ఈ ధనముతో ఇంకా 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 అని గుండె బయలు తెచ్చిపోతాడు. చెప్పాలి, అర్థమవుతుందా?
దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ధనం వస్తుంది, కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి ధనమును దేవుడి కోసం ఖర్చు పెడతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాల. హల్లెలూయా. అందుకనే ప్రార్థన చేసేది కష్టమైపోయింది చాలా మందికి. ఈరోజు మారు మనసు పొందాలి. ఎవరు వాళ్ళు? ప్రార్థన చేయకుండా, ప్రార్థన అనేది ఏదో ఒక మొక్కుబడిగా, ప్రార్థన అనేది విశ్వాసము లేకుండా, ప్రార్థన అనేది ఎగతాళిగా ఉండేవాళ్ళు మార్పు చెందుదురుగాక. ఆమేన్, ఆమేన్. వాళ్ళ జీవితంలో వాక్యం ఎలా ఉంటుందంటే, ఈ వాక్యం వల్ల నాకేమైనా ఉద్యోగం వచ్చిద్దా అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం వినటం వల్ల నాకేమిటి ప్రయోజనం? వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు ఈ వాక్యం వింటే నాకేంది? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాసిన ఈ వాక్యం ఇప్పుడు ఏందంట, నాకేమైనా మేలు జరిగిద్దా? వాక్యాన్ని వారు ఎండిన ఎడారితో పోలుస్తారు. దేంతో పోలుస్తారు చెప్పండి? నేను ఉద్యోగం సంపాదించుకుంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే భోజనం వచ్చింది, డబ్బులు వస్తే ఇల్లు వస్తుంది, డబ్బులు వస్తే కారు వస్తుంది అనుకుంటున్నారు. అంటే వాళ్ళు కేవలం వాళ్ళ ప్రాణమునకు, వారి శరీరమునకు కావలసినవి సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ వారి ఆత్మకు సంబంధించినటువంటి ఆహారమును గురించి ఎవరు ఆలోచించట్లేదు. అందుకనే వారు మార్పు లేని తరము. వారే తరం అండి. అందుకనే అన్నా ఏమని, ఆ ధనవంతుడితో యేసు ప్రభు అన్నాడు ఒక మాట. ఏమని? ఆ ధనవంతుడు అంటున్నాడంట, నా ప్రాణమా, ఏమంటాడు చెప్పండి? నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములు తినటకు కొట్లలో ఆహారమును సమృద్ధిగా దాచి ఉంచాను. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అంటున్నాడంట. ప్రభు అంటున్నాడంట, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించినవన్నీ ఎవనివగును? ఓ వెర్రివాడా, నీవు దేవుని దగ్గర ధనవంతుడువు కమ్ము. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్ట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ధనవంతుడు అవ్వాలి? ఈ భూమి మీద ధనవంతుడు అవుదా అనుకుంటున్నావా? ఒకళ్ళు అంటారు, అయ్యగారు బాగా పెద్ద మందిరం కట్టారు, ఇదంతా అయ్యగారిదేగా, ఎంత ఉంటుంది ఏంది అంటారు. ఎంత ఉన్నా దీంట్లో ఒక్క పూచిక పుల్ల కూడా నేను అమ్మడానికి, దేవుని స్తోత్రం, అమ్మడానికి చెప్పాలి, అమ్మగలనా నేను? ఓహో భలే ఉంది, ఇది 100 కోట్లైనా నేను ఒక సెంటు కాదు కదా, 1/2 సెంటు కాదు కదా, ఒక గజం కూడా నేను అమ్మలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నేను ఇంకొకరికి ఇచ్చిపోవాలా? ఎవరికి? బంధువులకా, స్నేహితులకా, తెలిసిన వాళ్ళకా? కాదు. ఎవరికి? నాతో పాటు పరిచర్య భారాన్ని కలిగి ఎవరైతే నిలబడతారో అటువంటి వారికి ఆ సమయానికి అప్పగించిపోవాల్సిన బాధ్యత నాది. అది తెలుసు నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ విషయం నాకు తెలుసు. అంత పిచ్చోడేం కాదు నేను. పిచ్చోడ్నా? మోషే ఎవరికి అప్పగించాడు? యెహోషువ. ఎలా అప్పగించాడు? మోషే భారముతో ఉంటే, కొండ మీద ఉంటే ఎవరు రాలా. ఎవరు వచ్చారు మోషేతో పాటు? యెహోషువ ఒక్కడే వచ్చి, మోషే ఎప్పుడు వస్తాడని ఆ కొండ పక్కన కూర్చొని దాగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు? అటువంటి భారము కలిగిన వారిని దేవుడు తప్పకుండా నా దగ్గరికి పంపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరికి అది వాళ్ళకే. దేవునికి స్తోత్రం. కులం లేదు, మతం లేదు, దానికి ఏం లేదు, ఏమీ లేదు. ఎవరికి భారం ఉందో, నేను ఎలాగైతే పరిచర్యకి డబ్బులన్నీ దేవుని పని ఖర్చు పెడుతున్నానో అటువంటి స్వేచ్ఛ కలిగిన మనసు, అటువంటి సమర్పణ కలిగిన మనసు, అటువంటి భారము కలిగిన మనసు, అటువంటి ఎవరిని కూడా అసహించుకోని మనసు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసే మనసు, ప్రార్థనే ఆహారముగా బ్రతికే మనసు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాల. హల్లెలూయా. అటువంటి వాళ్ళకి వాక్యం ఎలా ఉంటుంది? ఆహారములాగా ఉంటుంది. హల్లెలూయా. అటువంటి భారం, మారిన వారికి ఉండే భారం, అటువంటి వారికి వాక్యం ఒక్క మాట అయినా అది వారికి ఆహారం. యేసు ప్రభువు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, చెప్పండి గట్టిగా, జీవించును. చెప్పండి గట్టిగా, జీవించును. ఇప్పుడు ఏ జీవం ఇది? ఇది ప్రాణానికి సంబంధించింది కాదు, ఇది శరీరానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మకు సంబంధించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా, గట్టిగా కొట్టాలి, హల్లెలూయా.
అంటే బైబిల్ గ్రంథము చదివే దేనికోసం అంటే ఆత్మను కాపాడుకొనుటకు. గట్టిగా చప్పట్లు కొనండి, గట్టిగా హల్లెలూయా. బైబిల్ వాక్యము చదివే దేనికి అంటే నీ ఆత్మని దేవుడి దగ్గర చేర్చుకోవడానికి, హల్లెలూయా, రక్షించుకోవడానికి. కాబట్టి అలాంటి వారికి ఎలా ఉంటుంది? మార్పు లేని వారికి వాక్యం ఏదోలాగా అది నాకెందుకు పనికొచ్చుద్ది, నాకేమైనా ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగాలు ఇవి కాదు. నీ ఆత్మలో బలమును తీసుకొచ్చి నీ కరువులో అయినా వస్త్రహీనతలో అయినా నువ్వు ఎటువంటి పరిస్థితులు వచ్చినా యేసయ్యను విడిచిపెట్టని అనుబంధాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా కొట్టాలి, హల్లెలూయా. అందుకనే వారి హృదయాల్లో వాళ్ళ హృదయములు ఎలా అయిపోతాయంటే బరువులు మోసుకుంటుంటారు, లోక బరువులు. హల్లెలూయా. సంపాదించాడు సంపాదించాడు సంపాదించాడు. ఏం తింటావురా నువ్వు సంపాదించినా కానీ? ఆ పప్పు చారే తినాలా, రోజు చికెన్ తిన్నా కూడా చచ్చిపోతావు, రోజు మటన్ తిన్నా కూడా చెప్పాలా కిడ్నీలు పోతాయి. ఒకరోజు చికెన్ తింటే, ఒకరోజు చేపలు తింటే, ఒకరోజు లేకపోతే పప్పు చారు తినాలా, ఒకరోజు కూరగాయలు తినాలా. నీకు ఎంత డబ్బున్నా కూడా నువ్వు తినే తిండి కూడా ఒక ఆర్డర్లో తినాలా. ఈ తిండి తినటాని కోసమే నువ్వు సంపాదిస్తున్నావు. మరి సంపాదన అనేది సంపాదన మోజులో పడి నీకు తెలియకుండానే నీ గుండె మీద బరువులు మోసుకుంటున్నావు. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎటువంటి బరువులయ్యి? ఎవరికో షూరిటీ సంతకం పెట్టాడంట, లక్షలు వస్తాయని ఎక్కడో అప్పు తీసుకొచ్చి వాళ్ళకి కడితే అక్కడ వాళ్ళు ఉద్యోగం ఇస్తారని చెప్పి అప్పు తీసుకొచ్చి డబ్బులు కట్టారంట. ఆశలకు పోయి అప్పులు చేసి బరువులు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఎంతమంది బాధలు పడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అటువంటి వారందరూ ఈరోజు మార్పు చెందాలా. ఏంటా మార్పు అంటే ఈ భూమి మీద నువ్వు శాశ్వతంగా ఉండవు, కానీ కొద్ది కాలం మాత్రమే ఉంటావు. హల్లెలూయా. ఈ కొద్ది కాలములో దేవుడు నీకు ఒక పనిని అప్పగించే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. నేను ఎంసీఏ చదువుకున్నాను. మరి నేను ఎంసీఏ చదువుకున్నప్పుడు ఇక్కడున్న ఈ మైక్ పట్టుకొని ఉన్నా అంటే నా ఇష్టమా? నేను చదివిన చదువుకు నాకు ఉద్యోగం కోసం కాదు. నువ్వు ఏదైనా చదువు, కానీ నీ చేత పని చేయించేది దేవుడు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. మా ఫ్రెండ్స్లో ఒకడేమో ఎంసీఏ చదివిన వాడే, కానీ ఎరువులు కొట్టు పెట్టుకున్నాడు వాడు. హల్లెలూయా. ఏ కొట్టు చెప్పండి? ఏ కొట్టు చెప్పట్లా. ఇంకొకడేమో బట్టలు కొట్టు పెట్టుకున్నాడు. ఇంకోడేమో గ్రాఫిక్ డిజైనింగ్, అంటే అది సాఫ్ట్వేర్ సంబంధించింది కదా, ఇంకో తట్టు వెళ్ళిపోయాడు. ఇంకోడేమో కాలేజీలో ప్రిన్సిపల్ అయ్యాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనికి వెళ్ళిపోయారు. ఏ పనికి వెళ్ళారు వాళ్ళకి తెలుసా? అందరూ సాఫ్ట్వేర్లో వెళ్తారనుకుంటారు. ఏముండదు. దేవుడి చిత్తములో ప్రతి ఒక్కరిని ఒక్కొక్క చోట దేవుడే పనినిచ్చి ఏర్పాటు చేయునుగాక. ఆమేన్. అందరూ కంప్యూటర్ల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటే ఆటో నడిపేది ఎవరు? దేవునికి స్తోత్రం. ఏం కొర్నేలి నిన్నే, కొండలు కాదు నీ పేరు కొర్నేలి. హల్లెలూయా. మరి కొర్నేలు ఉన్నాడు అక్కడ, అతను ఆటో నడపాల్సిందే. ఆటోలో దేవుడి పనికి సంబంధించిన వస్తువులు తీసుకురావాల్సిందే. అతను రక్షించబడాలి. ఈ మందిరంలో సంబంధించిన కొన్ని వస్తువులైనా అతని ఆటో ద్వారా దేవుని పని చేయాలి అని అతన్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు. అన్య కుటుంబంలో నుంచి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే కొంతమంది తాపీలు ఉంటారు, తాపీ మేస్త్రులు ఉంటారు, కొంతమంది ఎలక్ట్రీషియన్స్ ఉంటారు. అంటే ఈ ప్రపంచములో సమస్తమును నిర్వహించేవాడు ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. వాని కాలములో చూడండి, మొన్నటి దాకా వర్షాలు పడి గజ ఉనికి తుఫాన్లు, ఇప్పుడేమో చలి. హల్లెలూయా. అంతకుముందు ఎండ. వాటి కాలములను దేవుడు వాటికి నియమించాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా మీకు కూడా నియమించి పెట్టేశాడు. హల్లెలూయా. నువ్వు ఎన్నైనా కూడా దేవుడు నియమించిన దానికి వ్యతిరేకంగా పోతే వాటిల్లో నీకు విజయము రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే ఎవరినో చూసి వాళ్ళ కారు ఉందే, వాళ్ళకి బంగళా ఉందే,
ఏమనుకోవద్దు. నీ స్థితిలో నీవు దేవుడికి నమ్మకంగా ఉండు. నీకు యుగ యుగములో ఏలేటువంటి ఆ స్థలములో దేవుడిని ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఒకవేళ ఈ భూమి మీద ఏదో చూసి నువ్వేదో బాధపడి నేను కూడా సంపాదించాలని చెప్పి అప్పులు చేసి తీసుకొచ్చి వ్యాపారాలు చేసి అక్కడ నష్టం వచ్చేసరికి అయ్యో నేను ఏ పని చేయలేకపోతున్నాను, అయ్యో ఈ భారం నా గుండెల్లో ఎక్కువైపోయిందని చెప్పి ఆత్మహత్యలకు పోయే వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు. ఒక అతను యేసుప్రభు నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత తన భార్య అంటుంది మనం కూడా సంపాదించుకోవాలి బాగా అంటుంది. నో, ఆ మాట కరెక్ట్ కాదు. నువ్వు దేవుడి కోసం నిలబడితే నీవు చేసే ప్రతి పనిలో వచ్చే దాంట్లో దేవుడికి నమ్మకంగా ఖర్చు పెట్టు, దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సంపాదించాలి కాదు, దేవుడు నాకు ఇవ్వాలి అని అనాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు అప్పు తీసుకొచ్చాడు, కొబ్బరి బోండాలు హోల్సేల్ తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు చెప్పండి? కొబ్బరి బోండా. పెద్ద షాప్ పెట్టాడు, కొబ్బరి బోండాలు లోడ్లు తీసుకొచ్చి పెట్టేశాడు. అందరు వచ్చారు, బండ్ల మీద కొబ్బరి బోండాలు వేసుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. బండ్లు వచ్చినాయి, కొబ్బరి బోండాలు అన్నీ వేసుకుని వెళ్ళిపోయారు. కొబ్బరి బోండాలు అందరూ కూడా అమ్ముకున్నారు, కానీ ఇతనికి మాత్రం రూపాయి ఇవ్వాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రూపాయి ఇవ్వాల. ఇదేంది, కొబ్బరి బోండాలు తీసుకునే వాళ్ళు ₹1 కూడా ఇవ్వలేదు అని పోయారు. వాళ్ళని అడుగుతుంటే సార్ ఇప్పుడు యాడ్ సార్, రేపు ఇస్తాంలే, ఏడబోతాం సార్, వచ్చే నెల ఇస్తాంలే అని అంటుంటే ఇతనికి అప్పులు తీసుకొచ్చిన దగ్గర వడ్డీలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఇచ్చేసరికి ఈ వడ్డీలంతా పెరిగిపోయి లాభం కాదు నష్టమై కూర్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ రెండోసారి లోడ్ తీసుకురావడానికి డబ్బులు సరిపోలా. భార్య దగ్గర నామోషి అనుకున్నాడు, డబ్బులు సంపాదించలేకపోతున్నాను కదా, ఇక నేను ఏం పెట్టుకొని, నా మొహం ఏం పెట్టుకొని చూపించాలి నా భార్యకు అనుకున్నాడు. ఆలోచనల్లో ఆశల్లో ఏదో పెద్దగా బంగ్లాలు కట్టాలి, కార్లు కొనాలి అని ఆలోచించాడు కదా. ఇప్పుడు తన భార్య దగ్గర మొహం చెల్లదనుకున్నాడు. ఆ రాత్రి పురుగుల మందు తీసుకొచ్చుకొని ఆ కొబ్బరి బోండాల షాపులోనే తాగి చచ్చిపోయాడు. యేసుప్రభు నమ్ముకున్నాడా లేదా? నమ్ముకున్నాడు. బైబిల్ చదువుతున్నాడా లేదా? చదువుతున్నాడు. కానీ అతడి జీవితంలో దేవుడి మీద నమ్మకత్వాన్ని కోల్పోయాడు. దేవుడిని వెంబడించాల్సిన దానికి బదులు ధనాన్ని వెంబడించాడు. ధనం అతన్ని పాడు చేసింది. దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నీ గుండె మీద బరువులను పెట్టుకోవడం మానేయి. హల్లెలూయా. దేవుడికి ఇచ్చినటువంటి చేతి పని ఏదైతే ఉందో ఆ చేతి పనిలో దేవుడిని ఆశీర్వదించును గాక. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. గట్టిగా కొట్టాలా. అందుకని ప్రతి మంగళవారం కూడా నేను చేసే ప్రార్థన ఒకటే, ఏంటి తెలుసా? ఎవరైతే కానుకలు ఇస్తుంటారో వాళ్ళ కోసం నేనేం ప్రార్థన చేస్తాను? ప్రభువా, వీరి చేతి పనిని ఆశీర్వదించండి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదములో వచ్చిన దాంతో వ్యాపారం చేయి, ఏం పర్వాలా, దేవుడిని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అప్పు చేసి మాత్రం దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుండెల మీద బరువులు తెచ్చుకోగాక. అప్పుడు ఏమంటారంటే వాళ్ళు, దేవుడు ఎక్కడున్నాడు? ఏమయ్యా దేవుడు ఎక్కడున్నాడు అడుగుతావేంటి? అసలు నీ పాపాన్ని ఒప్పుకున్నావు ప్రభు దగ్గర? నీలో ఉన్నటువంటి ఆ యొక్క అహంకారాన్ని విడిచిపెట్టావా? ఆ గర్వాన్ని విడిచిపెట్టావా? అనుమానాన్ని విడిచిపెట్టావా? ప్రార్థనలో యథార్థంగా దేవుడి దగ్గర అడిగావా? దేవుడు నాకు ఇస్తాడని నమ్మకంతో దేవుడి సన్నిధికి వచ్చావా? అవన్నీ మానేసి ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు బైబిల్ పట్టుకొనే, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, నాకేంది, ఇంకా కార్యం చేయలేదు. ఆ మదన్ బాబు పాస్టర్కి అయితే బాగానే ఉన్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు, ప్యాంటు బాగానే ఉంది, ఆయనకు బాగానే ఉంది, ఆయన భార్య బాగానే ఉంది, బాగానే, మేమే బాగాలేదు అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేం చేసింది నువ్వు చెయ్యి. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? మేమేం చేసాం అది చెయ్యి. మేమేం చేసాం చెప్పండి? మేమేం చేసాం? ₹100 వస్తే ₹90 దేవుడికి ఇచ్చా. మీరు ఇవ్వండి. మీ షర్టు కూడా తెల్లగా మారకపోతే అడగండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇయ్యద్దండి, మీరే దేవుడి కోసం చేయండి. హల్లెలూయా. నాకు ఇస్తే నేను చేస్తా, మీరు నాకు ఇవ్వడానికి కూడా మీకు అదేమంటారు, దాన్ని ఏమంటారు, వ్యసనం అనుకోండి. అబ్బా ఈయనకి ఇచ్చేదేంది డబ్బులని, నాకు ఇయ్యొద్దు, నువ్వే చెయ్యి. దేవుని స్తోత్రం. దేవుడి పని నువ్వే చేయి. నీకు వచ్చిన దాంట్లో ₹100 వస్తే ₹90 తీసుకెళ్ళి దేవుడి కోసం ఖర్చు పెట్టు. హల్లెలూయా.
దేవుడు నిన్ను హెచ్చించకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడు? 100లో 10 రూపాయలు నా కోసం ఖర్చు పెట్టి అన్నాడు. హల్లెలూయా. నీకు పాస్టర్ మీద నమ్మకం లేదనుకో, పాస్టర్కి ఇస్తే ఎందుకులని వ్యసనం ఉందనుకో, అప్పుడు నువ్వే ఖర్చు పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే సేవ చేయి. నువ్వే ఆ 10 రూపాయలు, 100లో 10 రూపాయలు దేవుడి పని కోసం నువ్వే ఖర్చు పెట్టావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఖర్చు పెట్టలేవా? ఖర్చు పెట్టలేకపోతే చేసేవారికి చెయ్యందించు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. రెండు విషయాలు. మొదటి విషయం, నీవు దేవుడికి దూరస్తుడు అయిపోతున్నావు. ఉండే కొంది దేవుడు నువ్వు దూరం అనుకుంటున్నావు. ఎందుకంటే నీ కష్టార్జితంలో ఒక్క రూపాయి కూడా దేవుడికి ఇవ్వకుండా ఏమైపోతున్నావు తెలుసా? నీకు దేవుడికి ఏ సంబంధం లేకుండా అయిపోతున్నావు. మేము దేవుడికి సంబంధం కలిగి ఉన్నామని ఎలా చెప్పగలను? నా సమయాన్ని దేవుడికి ఇస్తున్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మా బలాన్ని దేవుడికి ఇస్తున్నా. మీరు అంటారేమో, ఆయనకి ఏముందండి కష్టం? మంగళవారం ప్రార్థనలు అయిపోయేసరికి ఈ భుజం నాది సగం పనిచేయదు. దేవుని స్తోత్రం. ఈ భుజం పనిచేయదు. ఈ భుజం పనిచేయదు. నాకంటే అంత భారం ఉంటుంది ఇంతమంది ప్రజల మధ్యలో నేను వెళ్ళి పరిచయం చేసేటప్పుడు. మళ్ళీ ప్రభువా స్వస్థపరిచిన ఆయన అని నేను ప్రార్థన చేసుకుని మళ్ళీ మంగళవారానికి సిద్ధపడాలి. భయం వేసింది నాకు. అమ్మో, ఈరోజు జనం ఎక్కువ వచ్చారా ఏంటి ప్రభువా? యేసయ్యా నువ్వు తోడుంటేనే ప్రభువా. అందుకని ఇందాకేం పాడుకున్నావు? నువ్వు ఉంటే నాకు, ఆయన లేకపోతే నా భుజము. ఎందుకంటే మీరు ఒప్పుకోరు, నా నెత్తి మీద చేయబెట్టి అనకుండా మీరు ఒప్పుకోరు. ప్రభు ఆయన ఉంటేనే నా భుజంకి ఏం కాకుండా మీకు స్వస్థత కలుగుతుంది. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం. గట్టి కొట్టాల. అందుకనే దేవుని బిడ్డలారా, ప్రతి పనిలో కూడా కష్టం ఉంటుంది. ఒకవేళ ఈ పని కష్టం కాదు, సుఖం అనుకోండి, మీరు కూడా రండి నాతో పాటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు సేవ చేయడానికి వస్తారని ఎవరైనా యవ్వనస్తులు అంటే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. హల్లెలూయా. చక్కగా భోజనం పెడతా. దేవుని స్తోత్రం. మేము ఏం తింటే అదే మీకు పెడతాం. దేవుని స్తోత్రం. ఇక్కడే ఉండండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి చిత్తం అయితే వచ్చే సంవత్సరం ఎక్కడైనా వేరే స్థలాల్లో కూడా మందిరాలు కట్టాలనే ఆశ ఉంది. ఇక్కడ బాప్తిజం తీసుకునే వాళ్ళు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి తీసుకుంటున్నారు, చాలా దూరాల నుంచి. అక్కడ కూడా స్థలం తీసుకొని మందిరం కట్టాలని, ఒకవేళ నాతో పాటు సేవ చేయాలని ఆశ కానీ యవ్వనస్తులుకుంటే, ఇది భలే ఉంది సేవ, ఈ సేవ నేను కూడా చేస్తే బాగుంటుంది అనుకున్నారనుకో, రా. దేవుని స్తోత్రం. మళ్ళీ తర్వాత మళ్ళీ పారిపోతే మాత్రం బాగుండదు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఏంది పాస్టర్ గారు ఇంత కష్టం అంటే మాత్రం ముందే ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. సేవ అంటే ఎలా ఉంటుందంటే పైకి కనబడుతుంది నీట్గా. దేవుని స్తోత్రం. వెనక ఎట్లుంటుందంటే అన్నీ కూడా నరకం ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం. ఆ నడవాలా, ఆయన నడుస్తాం. ఎందుకు తెలుసా? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట కొట్టి, దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు. మా ప్రయాణం అంతా మా దేవునితో. మేము ఇలా చెప్పగలుగుతున్నాం కదా. కానీ నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? 1 రూపాయి దేవుడికి ఇవ్వాలా? నీ యొక్క వచ్చిన ఖర్చు సంపాదన అంతా నువ్వు సొంతానికే ఖర్చు పెట్టుకున్నావు. కానీ నీకెందుకు మనసులో నెమ్మది లేదు? నువ్వెందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? నువ్వెందుకు మాకంటే గొప్పగా ఉండలేకపోతున్నావు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ధనము నిన్ను పాడు చేస్తుంది కానీ ధనము నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వదు. ధనము నీ ఇంటిని గొల్ల చేస్తుంది కానీ ధనము నీకు ఆశీర్వాదం ఇవ్వదు. కానీ యేసయ్య నీ ఇంటిలో సమాధానాన్ని స్థిరపరచునుగాక. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టి కొట్టాల. ఈరోజు దేవుని బిడ్డలారా, మారు మనసు పొందడానికి, నీ మనసుని మార్చుకోవడానికి ఇదే సమయం. దేవుడు ఆయన ముఖమును నీకు మరుగు చేసి పెట్టాడు. ఎందుకు తెలుసా? నీవు ఏం చేయట్లేదంట, నీ పాపమును బట్టి నువ్వు విడిచిపెట్టకుండా అనుమానంతో సందేహముతో దేవుడికి దూరం అయిపోయి నీకున్నటువంటి దాన్ని దేవుడికి ఇవ్వకుండా, నువ్వు ప్రార్థన చేసేది నమ్మకుండా, నువ్వు మందిరానికి వచ్చిన దేవుడిని సరిగా ఆరాధించకుండా నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేవుడికి దూరస్తుడు అయిపోయావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నువ్వు దేవుడి మందిరానికి వచ్చి ఉన్నావు కదా. ఈరోజు ఈ 4 విషయాలు ఏంటో 4 విషయాలు. నీ యొక్క ప్రార్థన దేవుడి దగ్గర నుంచి జవాబును తెప్పించేదిగా ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే నువ్వు దేవునికి ఏదైనా ఇవ్వడానికి మంచి మనసు ఉండాలా. హల్లెలూయా.
అలాగే లోకములో ఏదో సాధించాలి, సంపాదించాలని పరుగులెట్టడం కాదు, కానీ దేవా నా చేతి పని నువ్వు ఆశీర్వదించయ్యా అని చెప్పే మనసు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అటువంటి జీవితాలు మనకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎంత సంపాదించినా నువ్వు దేవుణ్ణి కలిగి లేకపోతే, నువ్వు మార్పు చెందకపోతే, ఇక నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి, ఇంకెవ్వరు కాదు. కాబట్టి నువ్వు నన్ను చూడడం మానేసి నిన్ను నువ్వు చూసుకోవడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను చూస్తే ఏమొచ్చింది? నన్ను చూస్తే ఏదైనా మంచి ఉంటే నేర్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటకాకుండా నువ్వు పాడైపోవడానికి నాలో ఏదన్నా ఒక బలహీనత చూసి, పాస్టర్ గారు ఆయన టక్కేసుకోవచ్చా అని అంటే, దానివల్ల నీకు వచ్చిన నష్టమైంది. కొంతమంది ఉంటారు, ఏం దొరికిద్దా చూద్దామని చూస్తుంటారు. ఏంటి మీకు వచ్చిన బాధ? హల్లెలూయా. కాబట్టి దేవుడితో మీకున్న సంబంధాన్ని స్థిరపరచుకోవాలి. హల్లెలూయా. ఆ స్థిరపరచుకునే దానికి మందిరానికి రావాలి, ఆ స్థిరపరచుకునే దానికి ప్రార్థన చేయాలి, ఆ స్థిరపరచుకునే దానికి దేవుడికి ఇవ్వాలి, ఆ స్థిరపరచుకునే దానికి దేవుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. అలా నీవు జీవిస్తావని దేవుడు తన రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి సమాధిని జయించి తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు ఆయనకు ఇష్టముగా నీవు జీవిస్తావని, ఆయన చేసిన కార్యాన్ని బట్టి నీవు సజీవ యాగముగా యేసయ్య కోసం బ్రతుకుతావని ఆయన చూస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, సేవకులండి సేవ చేయాల్సింది, విశ్వాసులు మాకు అవసరంలా, మేము సంపాదించినంత మాదే. మీరు సంపాదించినంత మీదేనా? రైట్, ఓకే. మీరు సంపాదించినంత మీదే. కొంతమందిదే మొత్తం నాదే. నువ్వు సంపాదించింది మొత్తం నీదేనమ్మా, యేసయ్య నీకు ఇచ్చిందే. నువ్వు యేసయ్య కోసం ఏం చేస్తావు? హల్లెలూయా. చేస్తావు ఏదన్నా? చెప్పండి, ఏం చేస్తావు? కొంతమంది ఏం చేశారంటే, మందిరంలో నాకు ఇవ్వడం ఇష్టం లేదు కదా కొంతమందికి, మంచిదే, ఇష్టం నా చేతికి ఇవ్వకపోయినా నీ నా చేతికి ఇవ్వద్దండి. హల్లెలూయా. మందిరములో జరిగే పనులకు వారు సహకరించారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఈ వారం భోజనాలు మాది అన్నారు. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా చేతికి ఎందుకు? నా చేతికి ఇచ్చినా మళ్ళీ అవి తీసుకెళ్ళి కట్టాల్సిందే. మీరు దేవుడికి ఇవ్వాలనుకుంటే మందిరంలో జరిగే పనులకు కూడా మీరు సహకరించవచ్చు. టీవీ ఛానల్ కట్టాలి, ఆ డబ్బులు కూడా, అయ్యగారు మేము ఆ టీవీ ఛానల్ కట్టేసే, ఇదిగో ఆ నంబర్ ఇస్తాను వాళ్ళకి కట్టేసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడి పని చేయడానికి ఏ విధమైనటువంటి అనుమానము నీకు ఉండాల్సిన అవసరమో లేదో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా దేవుడి పనికి సహకరించాలనుకుంటే నా చేతికి ఇవ్వాల్సిన అవసరం, నా అకౌంట్కి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా వాళ్ళ అడ్రస్ చెప్తాను, వాళ్ళకి వెళ్ళి పలానా పాస్టర్ గారు ప్రేయర్ టీవీకి ఈ డబ్బులండి అని కట్టేసేయచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలా ఉన్నాయి. నువ్వు దేవుడి పని నిజంగా చేస్తే దేవుడికి దగ్గరవుతావు. దేవునికి స్తోత్రం. నువ్వు కానీ ₹1 కూడా ఖర్చు పెట్టకపోతే నీ కొడుకు కూడా నిన్ను కొడుకు అని పిలవడు, నీ కొడుకు కూడా నీ తండ్రి అని పిలవడు, నీ కొడుకు కూడా నీ అమ్మ అని పిలవడు. నువ్వు అన్నం పెట్టకుండా ఉండు, 2 రోజులు ఉండు, 3 రోజులు ఉండు. పక్కింట్లో ఎవరో పిన్నో అత్తో పెడుతుందనుకో, వాడు ఆ పక్కింట్లోనే ఉంటాడు, నీ దగ్గర రాడు. అరే నేను కన్నాను రా, నువ్వు నా దగ్గర రావు, నేను రానమ్మా, కానీ సాగలవుతుంది, అన్నం కూడా పెట్టవను అంటాడు వాడు. నీ పిల్లవాడైనా కూడా నీవు ఏం చేయాలి? నీ కష్టార్జితంలో నుంచి వాడికి ఏం చేయాలి? తీసి పెడితేనే నీ సంబంధాలు నిలబడతాయి. దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడి యొక్క పని ఏంటంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు. కాబట్టి ఈరోజు మనము స్థిరపరచబడినటువంటి వారిగా, మంచి మనసు కలిగిన వారిగా, ప్రార్థనలో ఆలకించబడాలన్నట్టుగా మన ప్రార్థనలు, అలాగే మన మనస్సులో ఉన్నటువంటి మార్పు, అలాగే మనకు చేతికి వచ్చినటువంటి దాంతో దేవుడి పని ఇలా చేయడం ద్వారా దేవుడి యొక్క సన్నిధిని మనం అనుభవించుదుముగాక. ఆమేన్.